రేషన్ కార్డులు వచ్చేసాయి. మీకు మంజూరైందా? సింపుల్ గా తెలుసుకోండి. తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 818 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఈ కార్డులు మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన కార్యక్రమాలు, గ్రామ సభలు, కులగణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మంజూరు చేయబడ్డాయి. లబ్ధిదారులు ఈ కార్డుల ద్వారా చౌక ధరల దుకాణాల నుండి మే 15 వరకు బియ్యం పొందవచ్చు. ఆధార్ నంబర్ ఉన్నవారు అధికారిక వెబ్సైట్ లో తమ కార్డు వివరాలను చెక్ చేసుకుని రేషన్ బియ్యం తీసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన వెబ్ పోర్టల్ ద్వారా పాత, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. పాత రేషన్ కార్డు నంబర్ను నమోదు చేయడం ద్వారా కార్డులోని సభ్యుల జాబితాను చూడవచ్చు. అలాగే కొత్త పేర్ల కోసం చేసిన దరఖాస్తుల స్థితిని కూడా తెలుసుకోవచ్చు. మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేయని వారు కూడా ఈ పోర్టల్ ద్వారా తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డులు ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ముఖ్యమైన పత్రాలుగా పరిగణించబడుతున్నాయి. దీంతో రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఏ జిల్లాలో రేషన్ కార్డున్నా, ఏ రేషన్ షాపుకు వెళ్లినా లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందుతాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లాలో ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.